హలో హలో యశోదా, టాబ్లెట్లు వేసుకున్నావమ్మా? వేసుకున్నానండి. సరే అయితే ఎక్కువ పని చేయకుండా తినేసి రెస్ట్ తీసుకో. అలాగే అండి, మీరు జాగ్రత్త. జాగ్రత్త చెప్పాల్సింది నాకు కాదు, నీకు. సర్లేండి, ఇలానే ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకుంటూ పోతే సాయంత్రం అవుతుంది. మీకేం పని లేదేమో గాని నాకు అవతల బోల్డ్ పని ఉంది. ఉంటా, టాటా. సరే, బాయ్ బాయ్. తానాని నానాని నానాని నానా, బంగారు గుర్రాల బండెక్కిరారా, కల్లార ఈ అమ్మ ఎదురు చూసేరా, గోరొంక గువ్వలు గూళ్ళు చేరాయి, బసవన్న గోవులు గీముకొచ్చాయి, గోపాల నేలేటి కన్నయ్య తండ్రి, జాడైన లేదు నీ సడి కూడా లేదు, కొనుకైన పడకుండా చూసాను నీకై, ఇకనైన రావయ్య యదువంశబాల, సందె వేళకు ముందే మన ఇల్లు చేరు, కన్న తల్లి కనుల కలవరము నాపు, సందె వేళకు ముందే మన ఇల్లు చేరు, కన్న తల్లి కనుల కలవరము నాపు. బంగారు గుర్రాల బండెక్కిరారా, పాడుతున్న కన్నయ్య ఆపలేదు. అయినా కన్నయ్య, నీకు ఈ పాట బాగా అలవాటైపోయింది. బయటకు వచ్చాక పెద్ద సింగర్ అవుతావా ఏంటి? ఏదైనా అడిగితే సమాధానం ఉండదు, పాడకపోతే మాత్రం తంతావు. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్తేనే పాడుతాను. అంత గట్టిగా తిన్నావేంటి కన్నయ్య? పాడుతాలే. మన గోవు పాలతో పరమాన్న మార్చి, పలువిధ పలహార మధురాలు చేసి, కునుకైన పడకుండా చూసాను నీకై, ఇకనైన రావయ్య యదువంశబాల, సందె వేళకు ముందే మన ఇల్లు చేరు, కన్న తల్లి కనుల కలవరము నాపు, సందె వేళకు ముందే మన ఇల్లు చేరు, కన్న తల్లి కనుల కలవరము నాపు, కునుకైన పడకుండా చూసాను నీకై, ఇకనైన రావయ్య యదువంశబాల, కునుకైన పడకుండా చూసాను నీకై, ఇకనైన రావయ్య యదువంశబాల. మొత్తానికి అయితే బయటకు వచ్చాం. ఇదిగోండి, తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపడానికి కూడా వెళ్తున్నా. దింపొచ్చేస్తా. బైక్ ఎవడంటున్నాడమ్మా? చాలా కష్టం అంటారు. రే సంజు, రే అమ్మా, నేను ఇంటికి వచ్చి మాట్లాడతా. నాకు రే గౌతమ్, నా కోసం ఒక్కసారి రేసి పెట్టమని చెప్పరా. రే, మనం ఓడిపోయాం రా. ఓడిపోయాక మళ్ళీ రేస్ అంటే ఉడికిపోయినట్టు ఉంటుందిరా. రే చెప్తున్నాను, నేను రేసి ఓడిపోలేదు. మరి పోలీసుడు రావడం వల్ల ఆగిపోయానంతే. పోలీసుడు రావడం ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే రేస్ నేనే గెలిచాను. ఈరోజు అన్ని ఓడించకపోతే నా ఈగో సాటిస్ఫై అవ్వదు. చేయరా, అనవసరంగా ఆడి వల్ల వీడితో మాట్లాడాల్సి వస్తుంది. చేయరా, ఫోన్ చేయి. హలో, చెప్పరా వంశీ. మా ఓడి మళ్ళీ రేస్కి రమ్మంటున్నాడు రా. ఓడిపోయిన వాళ్ళు ఒక బీరేసి మూసుకొని పడుకోండి, అంతేగాని మళ్ళీ రేసులకి చేసులకి రమ్మని ఛాలెంజ్ లేకండి. వేసిన ఎలాగా మీ వల్ల కాదు కదా, అడిగి చెప్పు. రే బేవర్స్ నా కొడక, రేస్ ఆడటం అంటే ఇద్దరు వాడాలరా, నువ్వు ఒక్కడి ఆడటం కాదు. రే నీ అబ్బా, నీ వల్లేరా నేను ఆడికి దొరికాను. రే అవన్నీ కాదురా, మగాడివైతే మళ్ళీ రేసుకురా. సంజయ్, చాలా ఎక్కువ
మాట్లాడుతున్నావు నా కోడాక. అక్కడికి వచ్చానంటే దవడ పగిలిపోతు చెప్తున్నాను. నీతో ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? నీకు తమ్ముంటే సంజు మగాడివైతే చూసుకుందాం సాయంత్రం. నువ్వు సాయంత్రం ఆడితే రేసుకెళ్ళాలి. ఒక బైక్ సెట్ చేయి. గోకులవాసులంతా కృష్ణుడు చెప్పినట్టే గోవర్ధనగిరికి పూజలు చేశారు. అందరూ తనకు పూజలు చేయలేదనే కోపంతో ఇంద్రుడు గోకులంపై పెద్ద రాళ్ల వర్షం కురిపించాడు. గోపాలకులంతా భయంతో అటు ఇటు పరుగులు తీశారు. అప్పుడు మన కన్నయ్య తన చిటికెన వేలుతో గోవర్ధనగిరినెత్తి గొడుగులా పట్టుకున్నాడు. అప్పుడు గోపాలకులంతా దాని కింద చేరి తలదాచుకున్నారు. వింటున్నావా కన్నయ్య? నమ్ముకున్న వారిని కాపాడడానికి కన్నయ్య ఎప్పుడూ ముందే ఉంటాడు. నువ్వు కూడా అలానే ఉండాలి, సరేనా? అదో నాన్నొచ్చారు, వెళ్ళి తలుపు తీద్దామా? ఈసారి ఓడిపోతే మళ్ళీ పిలకండి. ఒక్కడిని ఎన్నిసార్లు నోడిస్తాను. సంజు తీసుకోండి, పెట్టుకోరా. గౌతమ్ చెప్తున్నాలే, చావు నువ్వు చావు. బాబే కొద్దిసేపు వచ్చుకో యశోదా. ఏం కాదు యశోదా, ఆటో ఎక్కి యశోదా, హాస్పిటల్ దగ్గరలోనే ఉంది యశోదా. మెల్లిగా యశోదా, మెల్లగా ఆటో ఎక్కి యశోదా. వచ్చేస్తున్నాం, దగ్గరలోనే ఉంది యశోదా, హాస్పిటల్ దగ్గరలోనే ఉంది. ఓడ్చుకో, కొంచెం ఓడ్చుకో యశోదా. యశోదా జాగ్రత్త. నీకేం కాదు యశోదా. అన్న త్వరగా పోనీ అన్న. యశోదా అన్న స్పీడ్గా పోనీ అన్న, జాగ్రత్త. వచ్చేసా యశోదా, కంగారు పడుకు యశోదా. కొంచెం ఒప్పుకోదు అన్న. పేపాలి అన్న, అన్న పేపాలి. కంగారు పడుకు యశోదా. నీకేం కాదు యశోదా. అన్న త్వరగా పోనీ అన్న. యశోదా యశోదా అన్న స్పీడ్గా పోనీ అన్న. కంగారు పడుకు యశోదా.
నానా ఎందుకు ఏడుతున్నావు? అదిగో అమ్మేది, అదిగో అమ్మేది, చూడు అమ్మ అక్కడ ఉంది చూడు. ఓ అదిగో అమ్మా.